ఈ నెల 29న ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంక్షేమం హక్కుల కొరకు కృషి చేస్తానని అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థి రామకృష్ణ స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లలో అందరికీ న్యాయం జరిగేలా సంఘం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. జరుగుతుంది. సచివాలయ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సచివాలయ సంఘ అభ్యున్నతి కోసం నేను ముందుండి నడవాలని ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నాను. గత 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. ఆ అనుభవంతో నాకు సొంతం ఉద్యోగులందరినీ కలుపుకెళ్ళిన నమ్మకం నాకుంది కాబట్టి నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. గత 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు, నాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో 2014 నుంచి 19 వరకు ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ కానీ, ఇళ్ల స్థలాలు కేటాయింపు కానీ, దాంతోపాటు మెరుగైన పిఆర్సీ అరియర్ సంబంధించి ఇష్యూ కానీ, ఉద్యోగులు సిపిఎస్ ఉద్యోగులు గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ శాంక్షన్ చేయడం విషయంలో కానీ, బస్ పాస్ సౌకర్యం కల్పించడం కానీ, సచివాలయ ఉద్యోగులు ప్రత్యేకంగా క్యాంటీన్లో సబ్సిడీ కల్పించడం కానీ, ఇలా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మేము ఆ రోజు ముఖ్యమంత్రి గారితో ఉన్న సత్సంబంధాలతో సాధించుకోగలిగాము. ఈరోజు మాకు నమ్మకం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.